నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విహారయాత్రలో విషాదం, గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం. తిరుపతికే మాయని మచ్చ, 34,000 బోగస్ ఎపిక్ కార్డ్స్ వ్యవహారంలో అధికారులపై రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి ఫైర్. బీఆర్ఎస్కు బిగ్ షాక్, సీఎం రేవంత్ రెడ్డి మరో సంచలన ప్రకటన. పౌరసత్వ చట్టంపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు. బడ్జెట్ పూర్తిగా నిరాశపరిచింది, ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు. నన్ను చంపేందుకు 50 లక్షల కాంట్రాక్ట్ ఇచ్చారు, మహారాష్ట్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు. రాబోయే ఎన్నికల్లో రోజాకు టికెట్ కష్టమే, జనసేన నేత సినీ నటుడు పృథ్వీరాజ్ కీలక వ్యాఖ్యలు. వైసీపీ నేతలు పవన్ జోలికి వస్తే తాట తీస్తాం, జానీ మాస్టర్ కీలక వ్యాఖ్యలు. పొత్తులపై వ్యతిరేక వ్యాఖ్యలొద్దు, తమ పార్టీ నేతలకు స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్. బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తికి అస్వస్థత, గుండె నొప్పితో ఆసుపత్రిలో చేరిన స్టార్ హీరో. తిరుపతి జిల్లా నాగలాపురం మండలం సద్దికోటి మడుగు జలపాతంలో 2 రోజుల క్రితం గల్లంతైన ఓ యువకుడి మృతదేహాన్ని ఈరోజు ఉదయం పోలీసు అగ్నిమాపక శాఖ అధికారులు తీవ్ర ప్రయత్నాల తర్వాత అనంతరం మడుగులోంచి వెలికితీశారు. తమిళనాడులోని కొవ్వూరుకు చెందిన శ్యామ్ చెన్నైలోని ఎస్ఎంఆర్ డిగ్రీ కళాశాలలో బీకాం 3వ సంవత్సరం చదువుతుండగా కళాశాలకు సెలవులు ఇవ్వడంతో 9 మంది స్నేహితులతో కలిసి గురువారం ద్విచక్ర వాహనాలపై విహారయాత్ర కోసం సద్దికోటి మడుగు వెళ్లగా ఈ క్రమంలో శ్యామ్ జలపాతంపై నుంచి మడుగులోకి దూకాడు. మడుగులోతు ఎక్కువగా ఉండడంతో పైకి రాలేకపోయాడు. దీంతో శ్యామ్ స్నేహితులు నాగలాపురం పోలీసులకు సమాచారం అందజేయగా పోలీసు అగ్నిమాపక శాఖ అధికారులు తీవ్ర ప్రయత్నాల అనంతరం మడుగులోంచి వెలికితీశారు. పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. 34,000 బోగస్ ఎపిక్ కార్డ్స్ వ్యవహారంలో అధికారులపై రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. తిరుపతి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 34,000 బోగస్ ఎపిక్ కార్డ్ వివాదంలో అధికారులు సస్పెండ్ అవ్వడంపై రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. దీనిపై పౌర సమాజం స్పందించాలని, తిరుపతికే మాయని మచ్చని ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో బోగస్ ఓటర్ కార్డుల తయారీ కేంద్రంగా మారడం దురదృష్టకరమన్నారు. ఈ వ్యవహారంపై నవీన్ ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి ఆధ్యాత్మిక నగరం బోగస్ ఓట్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయిందని చెప్పని సాక్షాత్తు కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం సంయుక్తంగా దాడులు చేస్తూ ఉంటే ఈరోజు ఐఏఎస్ అధికారులు, ఉన్నతాధికారులు, ఈరోజు రెవెన్యూ అధికారులు వరుసగా ఈరోజు ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నారు అంటే ఈ పాపం ఎవరిది? దీని వెనకలున్నటువంటి రాజకీయ నాయకులు ఎవరు? నేను ఒకటే అడుగుతున్నాను. ఈరోజు సమాజంలో ఐఏఎస్, ఐపీఎస్, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలు రావాలన్నా, ఒక వాలంటీర్ ఉద్యోగం రావాలన్నా అది మీ శ్రమతో, మీ కష్టార్జితంతో, మీకున్నటువంటి చదువుకి తగిన గుర్తింపునిచ్చే విధంగా ఉద్యోగాలలో మీకు అవకాశాలు వస్తున్నాయి. అలాంటి మీ ఉద్యోగాలకి సమాజంలో ప్రజలంతా కూడా ఎంతో గౌరవిస్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన తెలంగాణ నూతన సచివాలయం, అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్మారక చిహ్నం ఏర్పాటుపై విచారణకు ఆదేశిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. శనివారం సచివాలయంలో మీడియా ప్రతినిధులతో సీఎం చిట్చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెల్లింపులు, చేసిన ఖర్చుల వివరాల కోసం విచారణ తప్పనిసరి జరిపిస్తామని తెలిపారు. పౌరసత్వ చట్టంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఢిల్లీలో ఎకనామిక్స్ టైం నిర్వహించిన సదస్సులో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలకు ముందే పౌరసత్వ చట్టం అమల్లోకి తీసుకొస్తామని ప్రకటించారు. చట్టం అమలుకు ముందు నిబంధనలు జారీ చేస్తామని తెలిపారు. ఫ్యామిలీ ప్లానింగ్ కుటుంబ పరంగా బాగుంటుందని అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పొత్తులపైన అమిత్ షా స్పందించారు. పొత్తులపై త్వరలోనే నిర్ణయాలు ఉంటాయని అన్నారు. ఎన్డీఏలోకి కొత్త మిత్రులు వస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. శాసనమండలి మీడియా పాయింట్లో ఆమె మాట్లాడుతూ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పూర్తిగా నిరాశపరిచిందన్నారు. పాత పేర్లు మార్చి కొత్త పేర్లు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించడానికే బడ్జెట్ ప్రసంగం సరిపోయిందని అసహనం వ్యక్తం చేశారు. బడ్జెట్ ప్రసంగంతో ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని తేలిపోయిందని విమర్శించారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నో హామీలను బడ్జెట్లో ప్రస్తావించలేదని కవిత ఆరోపించారు. ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా చూస్తామన్నారు, కానీ బడ్జెట్ ప్రసంగంలో ఆ ప్రస్తావనే లేదన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్.
టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5 x 8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. ఇది మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. వెల్కమ్ బ్యాక్. మహారాష్ట్ర మంత్రి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగన్ భుజ్గల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నన్ను చంపడానికి కొందరికి 50 లక్షల రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చారన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నా కార్యాలయానికి బెదిరింపు లేఖ వచ్చింది. నన్ను చంపేందుకు 5 వ్యక్తులకు 50 లక్షల కాంట్రాక్ట్లు ఇచ్చినట్లు అందులో ఉంది. కొన్ని కార్ల నెంబర్ ప్లేట్లు, కొన్ని ఫోన్ నెంబర్లు, ఎక్కడెక్కడ సమావేశాలు జరిగాయి అనే వివరాలు కూడా ఉన్నాయని తెలిపారు. గత కొద్ది రోజులుగా బెదిరింపు కాల్స్ సైతం వస్తున్నట్లు చెప్పారు. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇటువంటి బెదిరింపులు ఎన్నో ఎదుర్కొన్నట్టు చెప్పారు. ఎప్పటిలాగే తన కార్యాలయానికి వచ్చిన లేఖను పోలీసులకు అందజేసినట్టు వెల్లడించారు. చెల్లి తల్లికి న్యాయం చేయలేని సీఎం జగన్ రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తారని జనసేన నేత సినీ నటుడు పృథ్వీరాజ్ అన్నారు. శనివారం నాడు నంద్యాలలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో 136 అసెంబ్లీ 21 పార్లమెంట్ స్థానాలు జనసేన టీడీపీ కూటమికి పక్కా వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ మద్దతిచ్చారని తెలిపారు. ఏపీలో దుర్మార్గమైన పాలన అంతం చేయడానికి తాము టీడీపీకి మద్దతిచ్చామన్నారు. డైమండ్ రాణి రోజా గురించి మాట్లాడి వేస్ట్ అని, రాబోయే ఎన్నికల్లో సీఎం జగన్ ఆమెకు టికెట్ ఇవ్వరన్నారు. మంత్రి అంబటి రాంబాబు డిస్ట్రిబ్యూటర్గా పనికొస్తారని విమర్శించారు. పోలవరం గేట్ల గురించి కూడా తెలియని అంబటి ఆ ప్రాజెక్టు గురించి మాట్లాడడం దౌర్భాగ్యమని పృథ్వీరాజ్ అన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో పూర్తయిన టిడ్కో ఇళ్లకు వైసీపీ ప్రభుత్వం రంగులు వేసుకుందని, వాటిని కూడా పేదలకు సరిగ్గా పంపిణీ చేయడం లేదని జనసేన నేత జానీ మాస్టర్ అన్నారు. శనివారం నెల్లూరు నగరంలో జనసేన నేతలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. టిడ్కో ఇళ్ల వద్ద ఆందోళన చేపట్టారు. పూర్తయిన ఇళ్లను వెంటనే పేదలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జానీ మాస్టర్ మాట్లాడుతూ, వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ జోలికి వస్తే తాట తీస్తామని హెచ్చరించారు. పట్టణంలో పారిశుద్ధ్యం ఘోరంగా ఉందని, తాగడానికి నీళ్లు కూడా లేవన్నారు. టిడ్కో ఇళ్లను స్థానిక ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సంక్రాంతికి ఇస్తానని, ఆ తర్వాత దసరాకు ఇస్తానని పత్తా లేకుండా పోయారని జానీ విమర్శించారు. ఏపీ వ్యాప్తంగా వైసీపీ నేతలు సిద్ధం ఫ్లెక్సీలు వేసుకుంటున్నారని, వాటికి డబ్బులు ఎక్కడి నుంచి ఖర్చు పెడుతున్నారని ప్రశ్నించారు. వైసీపీ నేతల భవనాలు కలకలలాడాలని, పేదలేమో ఇళ్లు లేక విలవిల్లాడాలని నిలదీశారు. జగనన్న ఇళ్లలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. అవినీతిపై ప్రశ్నిస్తే దాడులు, అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.
జనసేన సైనికులంటేనే ప్రాణాలు పణంగా పెట్టి ముందుకెళ్తారన్నారు. పవన్ కళ్యాణ్ తరపున సామాజిక న్యాయం కోసం తాము పోరాడతామని జానీ మాస్టర్ తెలిపారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ పొత్తులపై జన సైనికులకు హితోపదేశం చేశారు. రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసమే పొత్తులు అని పేర్కొన్నారు. పొత్తులపై పార్టీ విధానాలకు భిన్నంగా వ్యాఖ్యానాలు వద్దు అని స్పష్టం చేశారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు. జనహితానికి, రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి జనసేన పార్టీ ప్రథమ ప్రాధాన్యం ఇస్తుంది. విస్తృతమైన రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఏపీ సమగ్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం పొత్తుల దిశగా ముందుకు వెళ్తున్నాం. ప్రస్తుతం పొత్తులకు సంబంధించిన చర్చలు కొనసాగుతున్న ఈ దశలో జనసేన పార్టీ నేతలు భావోద్వేగాలతో ఎలాంటి వ్యాఖ్యానాలు చేయొద్దు. పార్టీ విధానాలకు భిన్నమైన అభిప్రాయాలను ప్రచారం చేయవద్దు. ఇటువంటి ప్రకటనల వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించిన వారవుతారు. పొత్తుకు విఘాతం కలిగించాలని ఎవరు ప్రయత్నించినా వారిని ప్రజలు గమనించక మానరు. ప్రజలు స్థిరత్వాన్ని కోరుకుంటున్నారు. ఈ సమయంలో పార్టీ శ్రేణులంతా అప్రమత్తంగా ఉండడం అవసరమని పవన్ తన ప్రకటనలో పేర్కొన్నారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి అస్వస్థకు గురయ్యారు. ఆయన కోల్కతాలోని అపోలో ఆసుపత్రిలో అత్యవసర విభాగం నందు చికిత్స పొందుతున్నారు. నేడు ఉదయం ఆయనకు గుండె నొప్పి రావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ ఆయన ఆరోగ్య విషయంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మిథున్ చక్రవర్తికి 2024 జనవరి 25న కేంద్ర ప్రభుత్వం అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. బెంగాలీ కుటుంబానికి చెందిన మిథున్ చక్రవర్తి బాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించి ప్రముఖ నటుడిగా గుర్తింపు పొందారు. మిథున్ గతంలో కిడ్నీ సమస్యతో బాధపడ్డారు. సుమారు 2 ఏళ్ల క్రితం బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో ఆయనకు ఆపరేషన్ జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఛాతి వద్ద నొప్పి రావడంతో ఆయన కోల్కతాలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. బులెటిన్లో హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. విహారయాత్రలో విషాదం, గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం. తిరుపతికే మాయని మచ్చ, 34,000 బోగస్ ఎపిక్ కార్డ్స్ వ్యవహారంలో అధికారులపై రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి ఫైర్. బీఆర్ఎస్ కు బిగ్ షాక్, సీఎం రేవంత్ రెడ్డి మరో సంచలన ప్రకటన. పౌరసత్వ చట్టంపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు. బడ్జెట్ పూర్తిగా నిరాశపరిచింది, ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు. నన్ను చంపేందుకు 50 లక్షల కాంట్రాక్ట్ ఇచ్చారు, మహారాష్ట్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు. రాబోయే ఎన్నికల్లో రోజాకు టికెట్ కష్టమే, జనసేన నేత సినీ నటుడు పృథ్వీరాజ్ కీలక వ్యాఖ్యలు. వైసీపీ నేతలు పవన్ జోలికి వస్తే తాట తీస్తాం, జానీ మాస్టర్ కీలక వ్యాఖ్యలు. పొత్తులపై వ్యతిరేక వ్యాఖ్యలొద్దు, తమ పార్టీ నేతలకు స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్. బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తికి అస్వస్థత, గుండె నొప్పితో ఆసుపత్రిలో చేరిన స్టార్ హీరో. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.